brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ అయింది. పీటీ వారెంట్ దాఖలు చేశారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అంటూ వంశీపై కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ లభించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై 16న విజయవాడ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. ఆయనకు ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్స్. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్టుగా చెప్పారు. అనారోగ్యం కారణంగా వంశీ జైల్లో 20 కేజీల బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ని జైలుకి తరలించారు. పలు కేసుల్లో వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే డాక్యుమెంట్లు, షూరిటీల విషయంలో కాస్త జాప్యం జరగడంతో ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో వంశీని హాజరుపరిచిన టైంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని ఆవేదనతో జడ్జికి తెలిపారు వంశీ. దీంతో వెంటనే వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే చికిత్స కూడా అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిల్లా జైలు అధికారులకు అధికారికంగా ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది కోర్టు.